నెల్లూరు నగరంలోని ఆజాద్ సెంటర్లో అమరవీరుల స్మారక స్తూపం, జాతీయ జెండాను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, మహానుభావులు దేశం కోసం, భావితరాల కోసం వారి జీవితాలను త్యాగం చేశారని తెలిపారు. స్వామి వివేకానంద ప్రజలను చైతన్యపరిచారని అభివర్ణించారు. మహానుభావులు శిక్షలు ఉంటాయని తెలిసి కూడా ముందుకు వచ్చి దేశానికి సేవ చేశారని కొనియాడారు. ఎందరో త్యాగ ఫలితాలు మనం అనుభవిస్తున్నామని, వీరి రుణం తీర్చుకోవాలంటే మన జీవితం సరిపోదన్నారు. వీరి త్యాగాలని స్మరించుకొని క్రమశిక్షణను పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దేశం కోసం పోరాడిన మహనీయుల స్తూపాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కుల మతాలు వేరైనా మనం భారతీయులమని గుర్తుంచుకోవాలన్నారు. మనం పీల్చే గాలి, తాగే నీరు, తిరిగే ఊరు మనవి కావని, అవన్నీ నేడు మనకు సొంతమయ్యాయి అంటే ఆనాటి మహానుభావుల కృషి అని తెలిపారు. మేయర్ సుజాత మాట్లాడుతూ, ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని, స్వాతంత్ర సమర యోధుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, వివాదాలు లేకుండా అందరి ఆమోదయోగ్యంతో కార్యక్రమాన్ని పూర్తి చేసిన అబ్దుల్ అజీజ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. మంచి కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సయ్యద్ నజీర్, కాళిదాసు, పురుషోత్తములు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముడిముడి బస్టాండ్ సెంటర్లో ఇక్కడ మన స్వాతంత్ర సమరయోధులు వివేకానంద స్వామి గారు, అలాగనే అబుల్ కలాం ఆజాద్ గారు, అలాగనే చంద్రశేఖర్ ఆజాద్ గారు, అష్ఫాకుల్లా ఖాన్ గారు, అలాగనే మన భగత్ సింగ్ గారి యొక్క స్తూపం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జనరల్గా ఇటువంటి ఆలోచనలు రాజకీయ నాయకులు వాళ్ళకు వస్తాయి, ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ప్రజలకు వచ్చింది. ఈ స్థానిక ప్రజలు మాకు ఇలాగ ఉండాలి, దీనికి ఒక ఆజాద్ సెంటర్ ఉండాలి అంటే ఫ్రీడమ్, ఆజాద్ అంటే ఫ్రీడమ్, స్వతంత్రం, ఆజాద్ అంటే స్వతంత్రం, అటువంటి ఒక సెంటర్ ఉండాలి అంటే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికులందరితో కలిసి, అలాగనే ఈ చరిత్రకారులు నసీర్ గారు, అలాగనే మన పురుషోత్తం గారు ఇద్దరిని కానీ పిలుచుకొని వచ్చి ఇక్కడ ఉండే యువతకి, స్థానికులకి అందరికీ వాళ్ళ చరిత్ర, వీళ్ళ జీవిత త్యాగాలు, ఆ రోజు వాళ్ళ త్యాగాలు ఎవరి కోసం చేశారు? భావితరాల కోసం చేశారు. ఆ భావితరం అంటే ఎవరు? మనమే. మన కోసం ఈ అన్ని త్యాగాలు. ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత ఏంది? ఆ రుణం తీర్చుకోవాలంటే అప్పుడంటే బ్రిటిష్ ఉంది యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఎవరున్నారు? అక్షరాస్యత లేని వాళ్ళు ఉన్నారు. అక్షరాస్యతని పెంచడం, నిరక్షరాస్యతకి మనం పోరాడాలి. ఇది ఒక మనకు ఛాలెంజ్ ఇప్పుడు ఉండేది. అలాగనే ప్రతి ఒక్కరూ మతాలు కులాలకి ఈరోజు అతీతంగా కలిసి ఉండాలి. ఇంకా ఉంది మన దగ్గర ఆ దయం. ఇది మతాలు కులాలు అని మాట్లాడుకునే ఇంకా ఉంది. వీళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసింది మనం ఈరోజు మతాలు కులాలు అని పోరాడుకోవడానికి కాదు. భారతీయులందరం ఒకటే. ఈ భారతదేశం మన మాతృభూమి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ప్రతి ఒక్కరిమి తమ వృత్తిల్లో, అది పొలిటీషియన్ కావచ్చు, రాజకీయ వ్యాపారస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మన ప్రతి పనిలో ఆ దేశభక్తి కనిపించాలి, సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఉండాలి. అలాగనే వివేకానంద గారు చెప్పినట్టు ఈరోజు లేండి, మేల్కోండి అంటే నిద్రపోవడం ఒకటే కాదు, మీలో ఉండే అజ్ఞానం తీసుకోండి అని, మేల్కోండి, మీ పైన విశ్వాసం పెట్టుకోండి, చివరి దాకా పోరాడండి గెలుపు వచ్చేదాకా అనేది. ఇవన్నీ మన జీవితాల్లో కొన్ని ఫండమెంటల్స్, మనం ఎప్పటికీ జీవిత కాలంలో నడవాల్సిన ఒక స్లోగన్స్ ఇవన్నీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నా భగవంతుడు మా చేతిలో చేయించడం. అలాగనే ప్రత్యేకంగా ఇక్కడ ఉండే స్థానికులకి, అలాగనే మంత్రి నారాయణ గారికి, అలాగనే కలెక్టర్ గారికి, ఇక్కడ ఉండే పోలీస్ అందరికి కానీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి ఈ సెంటర్ ఇంకా ఎప్పటికి కానీ ఒక సమయస్ఫూర్తితో, ఒక అన్నాదమ్ముల్లాగా ఎప్పుడు కానీ ఇక్కడ కలహాలు ఉండకూడదు, ఇప్పుడు కానీ పేరు పెట్టడం కాదు ఇక్కడ ఆజాద్ సెంటర్, స్వతంత్ర సెంటర్ పెట్టడం కాదు. వీళ్ళ త్యాగాలకి, వీళ్ళందరి యొక్క హావభావాల్లో కానీ మార్పు రావాలనేది అందరు కోరాము. చాలా సంతోషంగా, చాలా ఘనంగా జరిగింది. ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ స్వాతంత్ర సమరయోధుల విగ్రహావిష్కరణ
జాతీయ జెండా ఆవిష్కరణకి నన్ను పిలిచిన దానికి అబ్దుల్ అజీజ్ గారికి నా ధన్యవాదాలు. ఈ సెంటర్లో నాకు జాతీయ భావాలు ఎప్పుడు ఇష్టం. ఈ దేశం కోసం పోరాడిన వ్యక్తులన్నా, ఈ దేశం కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళ త్యాగాల ఫలితం ఈరోజు మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అటువంటిది ఈరోజు ఉరిదీసిన భగత్ సింగ్ గారు, స్వామి వివేకానంద గారు ఒకే మాట చెప్పారు, 50 మంది ఒక దేహదారుఢ్యం గల యువకులు నాతోటి ఉంటే ఈ దేశాన్నే జయిస్తానని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. అదే రకంగా ఆజాద్ అబ్దుల్ కలాం, ఆజాద్ చంద్రశేఖర్, ఇంకా ఎంతోమంది మహనీయులు, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, చెప్పాలంటే ఒక రోజంతా సాలదు. వాళ్ళ త్యాగాలు వాళ్ళకి ఆ రోజు తెలుసు, బాంబు నెత్తిన పడుతుందని తెలిసినా ముందుకెళ్ళారు. ధైర్యస్తుడు చనిపోయేది ఒక్క క్షణం మాత్రమే, అధైర్యవస్తుడు దినదినం చనిపోతూనే ఉంటాడు. ఆ ధైర్యస్తులాగా మరణించాలనేది నా కోరిక కూడా ఎప్పుడు కూడా. అందుకే ఇక్కడ రావడం, ఈ ఆవిష్కరణలో పాల్గొనడం, ఈ జాతీయ జెండాను చూస్తే నిజంగా మన పొలికిచ్చిపోతుంది మనకి ఈనాడు. అందుకే ఫస్ట్ మనకి ముందు మన నెల్లూరు ప్రేమించాలి. అందుకే ఫస్ట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నెల్లూరు చెరువు దగ్గర నేను కట్టినప్పుడు నుడా తరఫున ఐ లవ్ నెల్లూరు అని చెప్పి ఫస్ట్ బోర్డు పెట్టిన వ్యక్తిని నేను. దాని తర్వాత ప్రభుత్వం మారినా అది మారిపోయింది. దాని తర్వాత ఈరోజు ఐ లవ్ నెల్లూరు అనేది టౌన్ అంతా నుడా పెట్టించబోతుంది. అదే రకంగా ఇప్పుడు బైపాస్, మినీ బైపాస్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మ దగ్గర సెల్ఫీ పాయింట్ పెడుతున్నాం. ఆల్రెడీ పని స్టార్ట్ అయింది, నారాయణ గారి ఆశీస్సులతో దాన్ని చేస్తున్నాం. అతి త్వరలో ఓపెన్ చేస్తాం. 110 అడుగులు, ఇందాక 105 అని చెప్పాను కాదు, 110 అడుగుల ఎత్తుతో ఒక జాతీయ జెండాను పెట్టి, జాతీయ ఈ స్వాతంత్రం కోసం నెల్లూరు జిల్లా నుంచి ఎవరు పోరాడారు, నెల్లూరు జిల్లా నుంచి ఎంతమంది ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, అందరూ ఫోటోలు పెట్టి ఒక ప్రజలు నేటి తరానికి తెలియజేయాలని దాన్ని పెట్టడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ దేశం కోసం మొత్తం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరూ కూడా ఒకసారి సెల్యూట్ చేస్తూ, ఈ దేశం ఐ లవ్ ఇండియా, ఐ లవ్ నెల్లూరు. మీ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అమరవీరుల స్తూపం, అదే విధంగా మరియు జాతీయ జెండా ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకంటే ముందు ఎంతో మంది పెద్దలు మాట్లాడారు వారి గురించి. మన కోసం ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్, ఎంతో మంది మన దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. అలాగే మన కుల మతాలకి అతీతంగా మనందరం గొడవలు పెట్టుకోకుండా మనందరం కలిసిమెలిసి అడుగులు వేయాలని, అందరం కలిసిమెలిసి ఉండాలని, ఏ గొడవలకి వెళ్లకుండా వీరందరూ చేసిన ప్రాణత్యాగానికి గుర్తుగా వారు చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్కి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎంతమంది ఇంకా మనకి వస్తారో రారో తెలీదు, మనం కూడా వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ మనందరం ఇంకా స్వాతంత్రం కోసం ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం ప్రాణత్యాగం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, వాళ్ళ కుటుంబాలకి మనం కూడా ఇంకా ఎదగాలని, ఇంకా స్వాతంత్రంగా మనం బ్రతకాలని, ఇంకా మన కోసం ఎన్నో దేశాల్లో అయితే యుద్ధాలు గొడవలు జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశంలో గొడవలు జరగట్లేదంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతోమంది ప్రాణత్యాగాల వల్లేనని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. మరియు జాతీయ జెండా ఆవిష్కరణ గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీ అందరితో కలిగి తిరుగుతున్న ఒకటిగా ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా వివాదాలు లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరుడు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అనేక సార్లు అనేక సందర్భాల్లో ఈ ప్రాంతంలో చిన్న చిన్న వివాదాలు మధ్యలో పోలీసు వారు ఇతర రకరకాల వ్యక్తులు మళ్ళీ వచ్చి సర్దపెట్టి పోయి చిన్న చిన్న ఇష్యూస్ ఇక్కడ అనేక సందర్భాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మంచి ఆలోచన చేసి ఎక్కడ ఏ వివాదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఈరోజు ఇక్కడ అమరవీరుల స్తూపం, జాతీయ జెండా ఈ రెండింటిని ఇంత అద్భుతంగా ఆవిష్కరించినటువంటి సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి పాల్పంచుకున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన దానికి పెద్దలు అబ్దుల్ అజీజ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.